హాయ్ వెల్కమ్ టు విహారీ మీడియా. ఈ రోజు అయితే మనం జ్యోతిర్లింగాలలో 12 జ్యోతిర్లింగాలు ఉంటే వాటిల్లో ఒకటైన నాగేశ్వర్ జ్యోతిర్లింగం మందిరంలో అయితే మనం ఉన్నాము. ఇక్కడ మందిరం యొక్క మహంత్ గారైన గిరిధర్జీ గారు ఇక్కడైతే ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలను మనం తెలుసుకుందాం. నమస్తే जी। आपका आलय का विशेषता क्या? हाँ, नागेश्वर का विशेषता ऐसा है, ये द्वारका क्षेत्र है। द्वारका से 15 किलोमीटर दूर नागेश्वर ज्योतिर्लिंग, 12 ज्योतिर्लिंग अपने भारत देश में, इसमें गुजरात में 2 है, एक सोमनाथ और नागेश्वर। और नागेश्वर द्वारका से 16 किलोमीटर दूर है। जहाँ इसका इतिहास है कि दारुका नाम का राक्षस और नागेश नाम का शिव भक्त था, जो उसकी पत्नी थी दारुका, माता पार्वती की उपासक थी। माता पार्वती ने ऐसा वरदान दिया था कि पूरा जोजन का टापू कहीं भी जाके बसती थी। उसमें एक शिव भक्त आया, नागेश नाम का शिव भक्त बनिया। उसने एक पार्थेश्वर शिवलिंग बनाया, उसकी पूजा कर रहा था। दारुका नाम का राक्षस जब भक्त को मारने की कोशिश करता है तब महादेव जी से प्रकट होते हैं और दारुका नाम का राक्षस को यहाँ इस भूमि पर संहार करते हैं। माता पार्वती और शिव जी बाबा दो ही नाग स्वरूप में प्रकट हुए थे, इसलिए यहाँ नागेश्वर में नाग का जोड़ा और महिमा चढ़ाने का यहाँ काल सवियोग नाग दोष की पूजा विधि यहाँ होते। स्वयंभू ज्योतिर्लिंग है। हाँ, स्वयंभू हर एक ज्योतिर्लिंग स्वयंभू ज्योतिर्लिंग, जहाँ जहाँ भक्त लोग के जो कोई राक्षस लोग परेशान करते हैं, महादेव जी से प्रकट होते हैं और उसका रक्षा करते हैं। हमारे तो यहाँ हमारे जन्मभूमि यहाँ ही, हमारा पिताजी, हमारे दादाजी सब यहाँ नागेश्वर। ये पूरा गुलशन कुमार ट्री सीरीज वाले ने पूरा डोनेट किया है। पूरा मंदिर उसने बनाया। अभी तो गुलशन कुमार चले गए, सब भक्तों तरफ से सब चलता है। अच्छा और सुंदर एकदम बढ़िया बना है। हमारे जन्मभूमि यहाँ है जी, वहाँ पहले से। నాగేశ్వర్ జ్యోతిర్లింగానికి అయితే వచ్చాం. ఇది ద్వారకా నుంచి సుమారు ఒక 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది జ్యోతిర్లింగాలలో 12 జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి. నిన్నైతే సోమనాథ్ దర్శించుకున్నాం. ఈ రోజు అయితే నాగేశ్వర్ జ్యోతిర్లింగం. ద్వారకా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటారు. ఈ జ్యోతిర్లింగానికి వచ్చిన ఇక్కడ కొంతమంది తెలుగు భక్తులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు చంద్రశేఖర్ అండి. దర్శించుకున్న జ్యోతిర్లింగాల్లో నాగేశ్వర లింగం జ్యోతిర్లింగం ఒకటండి. నేను ఈ రోజుతో 12 జ్యోతిర్లింగాలు దర్శనం పూర్తి చేసుకున్నానండి. చాలా ఆనందంగా ఉంది. ఇలా అందరూ దర్శనం చేసుకోవాలని కోరుకుంటూ మనసారా కోరుకుంటున్నాను. మీరు 12 జ్యోతిర్లింగాలు కూడా దర్శించుకున్నారా? 12 జ్యోతిర్లింగాలు దర్శించుకున్నాను. ఇవాళతో లాస్ట్ జ్యోతిర్లింగం దర్శనం అయిపోయింది. మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మేము విజయవాడ నుంచి వచ్చాము. ఇక్కడ ఎలా అనిపిస్తుంది? దర్శనం అంతా బాగా జరిగింది? చాలా బాగా జరిగిందండి. నాగేశ్వర లింగాన్ని బాగా దర్శించుకున్నాం. చాలా బాగా జరిగింది. ఇక్కడ ఈ జ్యోతిర్లింగం చూసినప్పుడు దర్శించుకున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా అనిపించింది. చాలా మంచి దర్శనం జరిగింది. ఇక్కడ అనుకోని ప్రయాణం. మాది విజయవాడ అండి. నాగేశ్వర టెంపుల్ చూడడానికి వచ్చాము. జ్యోతిర్లింగం దర్శించుకున్నారా? దర్శించుకున్నామండి. చాలా బాగా జరిగింది. అంతా హ్యాపీ. ఇక్కడ ఏర్పాట్లు అంతా ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. బాగా చేశారు పెనుమాక వాళ్ళు. నేను గుంటూరు నుంచి వచ్చాను. ఈ బృందంతో రావడం చాలా సంతోషంగా ఉంది. నాగేశ్వర టెంపుల్ దర్శించుకొని అభిషేకం చేయించుకున్నాము. చాలా పాజిటివ్ గా అనిపించింది. చాలా బాగుంది. నాగేశ్వర్ జ్యోతిర్లింగం సుమారు ద్వారకా నుంచి ఒక 17 కిలోమీటర్ల దూరంలో గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఇది 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. అయితే ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ పరమశివుడు నాగేశ్వర మహాదేవుడిగా కొలువై ఉన్నాడు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఎంతో మంది భక్తులు మెడిటేషన్ చేసుకుంటున్నారు, స్మరించుకుంటున్నారు. ఆ శివనామ స్మరణతో ఈ దేవాలయం మొత్తం కూడా మారి మోగిపోతుంది. ఈ ఆలయంలో చూసుకున్నట్లయితే శివలింగం స్వయంభుగా వెలిసిందని భక్తుల విశ్వాసం. ఇక్కడ 25 మీటర్ల ఎత్తైన శివుడి విగ్రహం భక్తుల్ని ఎంతో ఆకర్షిస్తుంది. ద్వారకా వచ్చిన వారంతా కూడా మాక్సిమం నాగేశ్వర్ జ్యోతిర్లింగం టెంపుల్ ని అందరూ కూడా దర్శించుకుంటారు. ఇక్కడ నాగేశ్వరుని దర్శిస్తే సర్పదోషం, కాల సర్పదోషం, భయాలు, శత్రు బాధలు ఇవన్నీ తొలగిపోతాయని భక్తులంతా కూడా నమ్ముతూ ఉంటారు. ఇక శివపురాణ ప్రకారం చూస్తే దారుక అనే రాక్షసుడు భక్తులను హింసిస్తున్నప్పుడు శివభక్తుడు సుప్రియుడు పరమశివుని ప్రార్థించగా శివుడు జ్యోతిర్లింగ రూపంలో ప్రత్యక్షమై దారుకుడిని సంహరించి అక్కడ నాగేశ్వరుడిగా స్థిరపడ్డాడని కథ. అయితే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ పరమశివుడు ఒక చిన్న విగ్రహ రూపంలో దర్శనమిస్తున్నారు భక్తులందరికీ కూడా. ఇక్కడ అందరూ కూడా భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని లోపలెళ్ళి నాగేశ్వరుని దర్శించుకుంటున్నారు. ఇక్కడ మధ్యలో చూస్తే త్రిశూలం చూడొచ్చు మీరు. అద్భుతంగా
త్రిశూలం ఉంది. ఆ త్రిశూలం కింద అమ్మవారు అయితే కొలువై ఉన్నారు. ఈ అమ్మవారిని దర్శించుకొని, స్వామివారిని దర్శించుకున్న తర్వాత అమ్మవారిని దర్శించుకొని భక్తులందరూ కాసేపు ఈ దేవాలయంలో గడిపైతే వెళ్తున్నారు. ద్వారకా ఎవరైతే వస్తున్నారో, ద్వారకా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించుకొని వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇక్కడ మీరు వీలైతే ఇక్కడికి వచ్చి కొంత టైం స్పెండ్ చేస్తే అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా నాగేశ్వర్ జ్యోతిర్లింగం యొక్క విశిష్టత. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ సాయితో మధులలిత, ద్వారకా నుంచి.